నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. రామగుండం ఎమ్మెల్యే తుపాకీ రాముడి మాటలతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి హెచ్చరిక. రానున్న కాలంలో సింగరేణిలో 8 కొత్త బావులను తీసుకువచ్చి కార్మికుల సంఖ్యను 60,000కు పైగా పెంచుతాం. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు, ప్రమోషన్లలో నష్టం జరిగితే సహించేది లేదు. భారత ప్రభుత్వ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, సకాలంలో కార్యాలయ విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని పలుమార్లు సూచించినప్పటికీ పలు అధికారులు ఆలస్యంగా రావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యాలయ పని వేళల్లో జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లే పక్షంలో కార్యాలయంలో బాధ్యత గల మరో అధికారి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో కార్యాలయ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యలు తెలియజేసేందుకు కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వం మనకు జీతం చెల్లిస్తుందని, ఆ అంశాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, ప్రజలతో అమర్యాదగా మాట్లాడినా వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను అత్యధిక ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మనకు వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి పై కార్యాలయాలకు పంపితే ఆ దరఖాస్తుల స్థితిగతులపై నిరంతరం ఫాలో అప్ చేయాలని, మన సొంత సమస్య పరిష్కారానికి ఏ విధంగా పరితపిస్తామో అదే శ్రద్ధతో మన కార్యాలయానికి వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారం అయ్యే వరకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. రామగుండం ఎమ్మెల్యే తుపాకీ రాముడి మాటలతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన నిధులనే కొత్త ప్రభుత్వంలోనే వచ్చినట్టు చెప్పుకుంటూ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ విడుదల చేసిన డిఎంఎఫ్టీ నిధులు 56 కోట్లు సీఎం గ్రాంట్ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయని, ఈ ప్రభుత్వం గత జీవోలను కొనసాగిస్తూ పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ గత ప్రభుత్వంలో వచ్చిన నిధులను కప్పిపెడుతూ తాము శంకుస్థాపన చేసిన పనులనే మళ్లీ శంకుస్థాపన చేస్తూ తుపాకీ రాముడి మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపించి బీఆర్ఎస్ పార్టీ ప్రజలంతా పట్టం కట్టాలని కోరారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన కరీంనగర్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ముందుగా అమలు చేయండి, లేదంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు వడ్డీ లేని రుణం అంటూ ముందుకు వస్తుందని, మా మహిళలకు వడ్డీ లేని రుణం కాదు, ముందుగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు అకౌంట్ లో వేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిని తామే సాధించామని గొప్పలు చెప్పుకోవడం మాని ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోవాలని హితో పలికారు. రామగుండం నియోజకవర్గంలో కూడా 2023లో ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు
ఇక్కడి పరిస్థితులను వివరించి ఆనాడు టీయూఎఫ్ఐడిసి కింద 100 కోట్లను మంజూరు చేసినటువంటి ఆ సందర్భంలో ఎన్నికలు జరగడం, అవి టెండర్ ప్రాసెస్లోకి నడవడం అదంతా కూడా జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ డిఎంఎఫ్ఐడి నిధులు 54 కోట్ల రూపాయలతోని తక్కలపల్లి బసంతనగర్ రోడ్డును మేము శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకీ రాముని పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ఏసీడీపీ నిధులతోని, అదేవిధంగా సీఎం ప్లాన్ గ్రాంట్ కింద వచ్చినటువంటి నిధులతోని గతంలో అభివృద్ధి జరిగినా కూడా గత పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదని, ఈ 90 రోజులలో మేమేదో తెచ్చినామని గొప్పలుగా చెప్పుకునేటువంటి కాయిదాలకు మాత్రమే పరిమితమైనవి. ఎప్పుడైనా కూడా డబ్బులు లెక్కబెట్టి ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వం ఉండదు. జీవోలు జారీ చేస్తుంది, టెండర్ ప్రాసెస్ అవుతుంది, వర్క్లో మొదలు పెడుతుంది. కానీ దాన్ని కూడా వక్ర భాష్యం చెప్తూ ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని గమనిస్తే ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అబద్ధపు దుర్మార్గమైనటువంటి ప్రచారాలను, అమలు చేయలేనటువంటి హామీలను చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే మీరు ఏం తెచ్చిర్రు, ఏం చేసిరని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము తెచ్చినటువంటి నిధులనే మేము తెచ్చినామని ఒక మాటలను మాట్లాడుతూ ఇలా ఈ యొక్క రామగుండంలో ఒక వింత పాలన నడుస్తున్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్నకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని, రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్ రావు, పెంట రాజేష్, ముదాం శ్రీను, మాదాసు రామూర్తి, మారుతి, పర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్, అచ్చే వేణు, జానద్ పాషా, నూతి తిరుపతి, కొంకటి లక్ష్మణ్, తోకల రమేష్, జక్కుల తిరుపతి, మోహిత్ సన్ని, మేకల కుమరయ్య, కుమార్ నాయక్, చందర్, పిల్లి రమేష్, రాములు, శ్రీనివాస్, దొమ్మటి వాసు, సత్తు శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇల్లు, కుటుంబం లేవంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నాయకురాలు సంధ్యారాణి మోడీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామగుండం మండలం లింగాపూర్ గ్రామంలో ప్రతి ఇంట్లో మోడీ తమ కుటుంబ సభ్యుడే అంటూ కార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి ముందు ఆయా కుటుంబ సభ్యులు, వృద్ధులు, మహిళలు మోడీ మా కుటుంబ సభ్యుడే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మోడీకి దేశమంతా కుటుంబ సభ్యులే అని అన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ దేశం అభివృద్ధి చెందుతా ఉన్నది.
అదే రకంగా ఇవాళ కేవలం ఈ దేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మోదీ గారి నాయకత్వాన్ని ఇవాళ అభినందిస్తూ ఉన్నాయి, హర్షిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. అయితే ఈ క్రమంలో ఇవాళ కొద్దిమంది అవివేకులు ఏదైతే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారో, మోదీ గారికి కుటుంబం లేదు, మోదీ మరి ఒక్కడే, మోదీకంటూ ఒక కుటుంబం కానీ వ్యవస్థ కానీ లేదని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అట్లాంటి అవివేకులకి ఇవాళ చెంప పెట్టులాగా ప్రజలంతా ఏకమై అన్ని ఊర్లల్లో ఇవాళ పట్టణాలలో ఇళ్ళ ముందు ప్లక్కార్డులతోటి ఇది మోడీ ఇల్లు, నేను మోడీ యొక్క కుటుంబ సభ్యుడిని అని చెప్పి వాళ్ళ ప్రజలంతా కూడా ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ఎవరిని పలకరించినా ఇవాళ ఏదైతే భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు, నేను ఇది నా ఇల్లు, మోడీ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాము ఇట్లాంటి అవివేకులకి, మరి ఏదైతే మీ వక్ర బుద్ధిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైనా ఏ సభలో అయినా భారతదేశం నా మాతృభూమి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భావించుకున్నాడు కాబట్టే ఇవాళ దేశంలో అభివృద్ధిలో ఈ దేశం ముందుకు పోతా ఉన్నది. ఇవాళ ఒక్కటే, ఇవాళ ఉచిత బియ్యం తీసుకుంటున్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు, మా ఇంటికి పెద్దన్న అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఇవాళ అదే రకంగా కిసాన్ యోజన తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మోడీ నా సోదరుడు, ఇవాళ నాకు సహకారాన్ని అందజేస్తూ ఉన్నాడు వ్యవసాయానికి అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాడు. అదే కాదు, ఇవాళ గరీబ్ యోజన కింద ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఆడబిడ్డ కూడా మోడీ నా ఇంట్లో సోదరుడు, నా ఇంటికి పెద్దన్న అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఒకటే ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ వక్ర బుద్ధితోటి నాయకులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మోడీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మోడీ ఇల్లు. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ వార్తల్లో చిన్న బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. రానున్న కాలంలో సింగరేణిలో 8 కొత్త బావులను తీసుకువచ్చి కార్మికుల సంఖ్యను 60,000కు పైగా పెంచుతామని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఏటింగ్రైన్ కాలనీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 134 సంవత్సరాల సింగరేణి కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో INTUC మంచి రోజులను తీసుకురానుందని తెలిపారు. గత BRS పాలనలో సింగరేణి సంస్థను సరిగ్గా పట్టించుకోలేదని, 2016లో ప్రారంభమైన తాడిచర్ల మైన్లో ఇప్పటి వరకు ఒక్క బొగ్గు పెళ్ల కూడా తీయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాడిచర్లను సింగరేణి అప్పగించడం జరిగిందని, సింగరేణి యాజమాన్యం పనులను చేపట్టాలని అన్నారు.
ఒరిస్సాలో నైరీ బ్లాక్ లో 6 సంవత్సరాలైనా ఉత్పత్తి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తిపై టార్గెట్ ను పెట్టడం జరిగిందని, ఈ లెక్కన సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు ఆధారిత అనుబంధ పరిశ్రమలు స్థాపించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎన్టీయూసీ పక్షాన సూచించడం జరిగిందన్నారు. సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 6 ఏరియాల్లో గెలిపించి ప్రాతినిధ్య సంఘం హోదా కల్పించిన కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 134 సంవత్సరాల గవర్నమెంట్ కంపెనీకి మంజూరు వచ్చాయి. కార్మికుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కొత్త బొగ్గుగనులు తేటలో పూర్తిగా విఫలమైన తరుణంలో సింగరేణి ఎన్నికల తర్వాత ఐఎన్టీయూసీ 6 ఏరియాల లోపల ఘన విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మా కంపెనీ కొత్త బొగ్గులు కావాలని హోమ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి, బట్టి విక్రమార్కకి, శ్రీధరబాబుకి, స్థానిక ఎమ్మెల్యేలకి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రిప్రజెంట్ చేసి, అయ్యా దక్షిణ భారతదేశంలో పెద్ద కంపెనీ, బొగ్గిచ్చే కంపెనీ, 7 రాష్ట్రాలకి 2000 పరిశ్రమలు మేము బొగ్గిస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీకి 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసే శక్తి ఉన్నది. దీన్ని మనం బతికించుకోవాలా, కొత్త బొగ్గు అని చెప్పాం. 2016లో తాడిచెర్ల టు సంగరేణ కూడా 2014లో వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ 2023 దాకా బొగ్గు బాయిల తట్టడం మట్టి తీసిన మా ప్రభుత్వం. అలాగనే కేంద్ర ప్రభుత్వం బొగ్గు శాఖ కార్యదర్శిని రాష్ట్ర ముఖ్యమంత్రి బొగ్గుమంత్రితో మాట్లాడి తాడిచెర్లని మన సింగరేణికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది సంవత్సరానికి 4 మిలియన్ల బొగ్గు వస్తుంది, 500 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకుంటుంది. ఇమీడియట్గా సింగరేణి ఆ బొగ్గుని తవ్వి కంపెనీ కావాలి. అంతేకాదు పక్కనున్న ఒరిస్సాలో నైనీ బ్లాక్ ఉన్నా కూడా 6 సంవత్సరాల తట్టడం బొగ్గు తీయని దౌర్భాగ్యం ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ పెట్టాము. ఈ సంవత్సరం నుంచి బొగ్గు వస్తుంది. అది క్యాపిటివ్ మైన్ కాబట్టి అక్కడ 800 × 3 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టించి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు లాభం చేసే బాధ్యత ఐఎన్టీయూసీ మా సంజయ్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పి ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల నియామకాలలో అవకతవకలు జరిగిన, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో నష్టం వాటిల్లినా సహించేది లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాష్ట్రపతి ద్వారా నియమితులైన వడ్డేపల్లి రామచందర్ ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకత్వం సోమవారం మార్కండేయ కాలనీలోని స్వర్ణ భారతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి రామచందర్ నేషనల్ కమిషన్ సభ్యులుగా నియమితులు కావడం పట్ల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకత్వం శుభాకాంక్షలు తెలుపుతూ పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లలో, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీల సాధక బాధకాలలో అణగారిన ప్రజలకు ఎస్సీ కమిషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, టీఎస్ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల, కార్మికుల ప్రమోషన్లలో అవకతవకలు చోటు చేసుకున్నా ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వకుండా క్రమశిక్షణతో వారికి న్యాయం చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అణగారిన వర్గాల వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా తనను స్వయంగా కలవవచ్చునని ఈ సందర్భంగా వెల్లడించారు. నేను గత 86 నుంచి భారతీయ జనతా పార్టీ పనిచేస్తే ఇవాళ నేను ఒక్కవని శౌర్యంతో నేను పార్టీలో ఉన్నాను. ఆ యొక్క శక్తితోటే ఇవాళ నాకు వచ్చింది ఈ యొక్క ఎస్సీ కమిషన్ సంబంధించి. మరి ఈ యొక్క స్థానికంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఈ దక్షిణాది ప్రాంతం నుంచి, అంటే దక్షిణాది ప్రాంతం అంటే కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ రాష్ట్రాలన్నీ కూడా దక్షిణ ప్రాంతం నుంచి నన్ను ఎంపిక చేయడం జరిగింది.
నాతో పాటు ఒక చైర్మన్ను, ఇంకొక సభ్యుని, టోటల్ 3 సభ్యులతో ద్రౌపది ముర్ము గారు మన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, మన యొక్క జాతి ఏదైతే హరిజన గిరిజనులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎవరైనా కమిషన్ ద్వారా న్యాయం జరిపించుకోవాలనేటువంటి అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నాకు వరించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది మిత్రులు నేను నేషనల్ కమిషన్ మెంబర్ అయినంటే వాళ్ళంతా ఎందుకు వచ్చారు? మన జాతి గౌరవాన్ని నిలబెట్టండి అన్న, మీకు మన అంబేద్కర్ ఇచ్చినటువంటి వరాన్ని ఒక సద్వినియోగం పరుచుకోవాలనేటువంటి సంకల్పంతో వారు నాకు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఆహ్వానాన్ని నేను స్వాగతిస్తున్నా. యాజ్ ఏ మిత్రులందరికీ కూడా తెలుసు, నేను గోదావరికి నివాసిని. ఎన్టీపీసీలో ట్రేడ్ యూనియన్ పని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పని చూశాను, విద్యార్థి పరిషత్ పని చూశాను, బీజేపీ పని చూశాను, సంస్థల పార్టీ నాకు ఏ పని చెప్తే ఆ పని చేశాను. ఆ క్రమశిక్షణ ఇవాళ బీజేపీ నాకు ఇచ్చింది. మా ఫాదర్ సింగరేణిలో ఎంప్లాయ్, మా మదర్ ఆమె ఒక హౌస్ వైఫ్. మేము రాజకీయ నేపథ్యం గల కుటుంబం కాదు, ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శిశు మందిరంలో చదువుకొని ఇవాళ ఒక శిక్షణ పొందినటువంటి క్రియాశీల కార్యకర్తను తయారు చేసింది ఇవాళ నన్ను భారతీయ జనతా పార్టీ. నేను మన దళితులు ఎస్సీలు కానీ ఎస్సీలు పట్టద్దనేది ఏమి లేదు, ఎస్సీలు చేయొద్దని ఏమీ లేదు. కమిషన్లో ఎవరైనా కూడా చేయమని మా కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. మాకు ప్రాసిక్యూషన్ పవర్ ఉంది, ఎవరి జ్యుడిషియల్ పవర్ ఉంది. ఎవరన్నా అన్యాయం చేస్తే దళితులకు నేను వాళ్ళను విడిచిపెట్టా, ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు మనం విడిచిపెట్టా. నేను ఎంత పెద్ద ఐజీ కాదు, డిఐజీ కాదు, నా కమిషన్ ముందు ప్రాసిక్యూషన్ పిలుస్తానని నేను ఈ యొక్క ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై అత్యాచారము, అట్రాసిటీ కేసుల పట్ల అధికారుల నిర్లక్ష్యం, భూ పంచాయతీల విషయంలో దళితులకు అన్యాయం జరిగితే బాధితులకు అండగా ఉండి అవసరమైతే రాష్ట్ర డీజీపీ, జిల్లాలో కలెక్టర్, ఎస్పీలను కూడా ప్రాసిక్యూట్ చేసే అధికారం నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా వడ్డేపల్లి రామచంద్రకి ఉంటుందని అన్నారు. దేశంలోనే అత్యున్నతమైన నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ గా భారత ప్రభుత్వం చేత నియమింపబడ్డ వడ్డేపల్లి రామచందర్కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దళిత ఉద్యోగులకు, అణగారిన దళిత వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో దళితుల పక్షాన అండగా ఉండాలని ఆయన వడ్డేపల్లి రామచందర్కి విజ్ఞప్తి చేశారు. అత్యున్నతమైనటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ గా రావడం అంటే ఆషామాషి విషయం కాదు. దీనికి టాప్ స్థాయిలో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి చాలా మంది కూడా పోటీ పడతారు. మరి ఆ పోటీలో నెగ్గి తనకున్నటువంటి సత్సంబంధాలతో మొదటి నుండి ఒక 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఈరోజు తనకున్నటువంటి సత్సంబంధాలతో తనకున్న ఆశీస్సులతోటి ఈ పోస్టు రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఒక చిన్న సంఘటన, ఈ దేశంలో ఉన్నటువంటి ఇటు ప్రభుత్వ రంగ ఆఫీసులు కానివ్వండి, ప్రభుత్వ రంగ యంత్రాంగం కానివ్వండి, ప్రైవేట్ రంగం కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లు కానివ్వండి, ఏ సెక్టర్లోనైనా విజిట్ చేసే అధికారము నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా గౌరవనీయులు వడ్డేపల్లి రామచంద్రకి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నెరువట్ల రాజలింగం, నాయకులు మంతెన శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో చిన్న బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్
MD/DM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ఫిబ్రవరి 6న ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీపీసీ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మేరుగు లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేయగా సోమవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వచ్చి అరెస్ట్ నోటీసులను స్వీకరించారు. ఇందులో A1 గా కోరుకంటి చందర్, A2 గా కొమ్మరి శ్రీనివాస్, A3 గా శంకర్, A4 ఈదునూరి పర్వతాలు, A5 గా కృష్ణవేణి, A6 గా పెడగపల్లి నారాయణ, A7 గా గఫార్, A8 గా బొడ్డుపల్లి శ్రీనివాస్, A9 గా అచ్చవేణు, A10 గా బుల్లెట్ శ్రీను, A11 గా జాహిద్ పాషా, A12 గా భాష్యం పల్లి శ్రీనివాస్, 13 గా విజయరెడ్డి, 14 గా శివకుమార్, 15 గా శ్రావణ్ పేర్లను చేర్చారు. కాగా నోటీసులు అందుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఫిబ్రవరి 6న రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని, దానిపై ఎన్టీపీసీ పోలీసులు జోక్యం చేసుకుని తమపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో కేసులను ఎదుర్కొన్న బీఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడేవారు కాదన్నారు. ప్రభుత్వం కేసీఆర్ ను ప్రజలను ఇబ్బంది పెట్టే పనులకు పూనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తామని, కేసులకు భయపడి వెనకడుగు వేసేది లేదన్నారు. రామగుండం పోలీస్ స్టేషన్లో 15 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు గతంలో కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరుష పదజాలంతో రండా అని మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆ రోజు ఇక్కడ ఎన్టీపీసీలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి ఆ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెడుతూ భయాందోళనలకు గురయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటి సందర్భం. ఎన్ని కేసులైనా, ఎన్ని లాఠీల దెబ్బలకు వెనుకడుగు వేయకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. ఆనాడు 125 కేసులు అయినాయి, 45 రోజులు జైల్లో పెట్టారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాం, పోరాటం చేసినాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని కానీ, గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం, మేము నిలదీస్తాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మేము పోరాటం సైతం ప్రజల పక్షాన నిలబడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలా ప్రజాపాలన కాదు, ఈరోజు పోలీస్ పాలన నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పోలీస్ పాలనలో ప్రజలను భయాందోళనకు గురి చేసి ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కేటువంటి కార్యక్రమం. ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నించక తప్పదు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడక తప్పదు అని తమ కుమారుల జయంతులను, వర్ధంతులను పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిళ్ల రామలింగం, మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ప్రశంసించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం, మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ 3 సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన 39వ జయంతిని పురస్కరించుకుని
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సోమవారం గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె. స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో 3 సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోనే రామలింగం, మంగళ దంపతుల 2 కుమారులు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి జ్ఞాపకాలలో గత 3 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తమ కుటుంబ సభ్యుల జయంతులు, వర్ధంతులను ఆర్భాటంగా చేసుకోవడం కాకుండా ఆపన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రామిళ్ళ, మంగళ, రామలింగం దంపతుల చిన్న కుమారుని 39వ జయంతి సందర్భంగా గాంధీనగర్ MDHWS NGO ఆర్గనైజేషన్ బాలల సంరక్షణ కేంద్రంలో ఈరోజు ఈ వేడుకలు జరపడం జరుగుతున్నది. 3 సంవత్సరాల నాడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి, కరోనా రక్కసికి ఒక నెల రోజుల వ్యవధి లోపలనే రామలింగం పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు బలైపోవడం అనేది దారుణమైనటువంటి విషయం. ఎదిగిన కొడుకులు ప్రయోజకులైన తర్వాత కుటుంబానికి ఆసరగా ఉండి తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతను మోస్తున్న సందర్భంలో మనుషులు మతాన మాయమైనట్టు జరగటం అనేది అత్యంత విచారకర విషయం. అయితే ఈ 3 సంవత్సరాలుగా రామలింగం, మంగళ దంపతులు, వారి కుమారులు, కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వారి స్మారకార్థం, వారి సంస్మరణ కోసం చిన్నపిల్లల మధ్యన, ఇక్కడ ఉన్నటువంటి NGO ఆర్గనైజేషన్ ఉన్నటువంటి బాలల మధ్యాహ్నం జరపడం ఇదొక వితరణగా వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎవరైతే దీనజనులు, అనాథ పిల్లలు ఉన్నారో వారికి ఇది ఒక వితరణగా, ఒక రకమైన దానం చేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా జయంతి కానీ, వర్ధంతి కానీ ఇట్లా జరపడం అనేది అది అభినందించదగ్గ విషయం. ఇంకా ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, వజుష్ట, నిత్యసాయి, మాస్టర్ రామిళ్ళ, రవీంద్ర కుమార్ తో పాటు చంద్రపాల్, మ్యాజిక్ రాజా, సంస్థ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం రామగుండం NTPCలో జరిగింది. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. టౌన్షిప్ పాఠశాలలకు చెందిన సుమారు 2000 మంది విద్యార్థులు డ్రాయింగ్ పోటీలో పాల్గొన్నారు. CISF ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు క్విజ్, వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు. ఈ వారం రోజుల వేడుకల్లో ప్లకార్డు ప్రదర్శన, సేఫ్టీ ఎమర్జెన్సీ నంబర్లతో కూడిన స్టిక్కర్లు, భద్రతపై అవగాహన కోసం మెగా ర్యాలీలు మరియు రక్తదాన శిబిరం వంటి అనేక ప్రచారాలు కూడా నిర్వహించబడ్డాయి. 53వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలో ఫ్యాక్టరీల డైరెక్టర్లు బి. రాజగోపాలరావు, వై. గంగాధర్ రెడ్డి, DY నేతృత్వంలో 3 భాషల్లో భద్రతా ప్రతిజ్ఞ పాటించడంతో ప్రారంభమయ్యాయి. NTPC ED కేదార్ రంజన్ పాండు, GM SK సహా హాజరవగా ఈ సందర్భంగా బి. రాజగోపాలరావు మాట్లాడుతూ భద్రతా విభాగం చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితంలో భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన ఎత్తి చూపారు. వివిధ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు అవార్డులు పంపిణీ చేయడం, వారి చుట్టూ భద్రతను నిర్ధారించడానికి వారు చేసిన అభినందనీయమైన కృషితో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అన్ని GMలు, HODలు, యూనియన్ అసోసియేషన్ల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, సీనియర్ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు. రామగుండం ఎమ్మెల్యే తుపాకీ రాముడి మాటలతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ప్రధాని
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి హెచ్చరిక. రానున్న కాలంలో సింగరేణిలో 8 కొత్త బావులను తీసుకువచ్చి కార్మికుల సంఖ్యను 60,000కు పైగా పెంచుతాం. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు, ప్రమోషన్లలో నష్టం జరిగితే సహించేది లేదు. భారత ప్రభుత్వ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరిక. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.